హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చపాతీ చికెన్ రోల్ చేస్తున్నా అండి. చపాతీ పిండి కలిపేశాను, అలాగే చికెన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను. దీనిలోకి కొంచెం ఒకటి క్యాప్సికం చిన్నదే, కొంచెం ఏమో క్యాబేజీ, అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేశాను. పిండి కలిపేసాను అనమాట. దీన్ని పక్కన పెట్టేసాను. చపాతీ పిండి అందరికీ తెలుసుకండి, అందుకే చూపించలేదు. ఇప్పుడు చికెన్ నన్ను ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం మంచిగా. స్టవ్ వెలిగించి రెండు ఒకేసారి చేస్తున్నానండి. ఒక పక్క చికెన్కి, అలాగే ఒక పక్క వెజిటేబుల్కి. ఇది చేస్తే తొందరగా అవుతుంది కదా. స్టవ్ వెలిగించేసి రెండు గిన్నెలు పెట్టేసాను అనమాట. నూనె వేసుకుందాం. కూరగాయలు వేసే దానిలో ఒక స్పూన్ వేసానండి, కొంచెమే. అలాగే చికెన్ వేసే దానిలో 2 స్పూన్లు వేసాను అనమాట నూనె. ఫస్ట్ కూరగాయ ముక్కలు, ఉల్లిపాయలు కొంచెం మరీ బాగా ఫ్రై చేసుకునే పర్లేదండి, కొంచెం నూనెలో ఫ్రై అయితే చాలు. ఫస్ట్ క్యాప్సికమ్ అని ఉల్లిపాయ వేసాను అనమాట. ఇవి కొంచెం సాఫ్ట్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సాఫ్ట్ అవుతాయి అనమాట. ఇది కూడా వేడైందండి నూనె. ఇప్పుడు చికెన్లో ఉప్పు, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టాను. ఇది కూడా వేసేస్తున్నా. చికెన్లో ఉప్పు, ఇంకా ఉప్పును, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఉల్లిపాయలు వేయట్లేదు, చపాతీలో పెడతా కాబట్టి. ఫస్ట్ చికెన్ ఈ కూరగాయ ముక్కలు ఫ్రై అయిపోయాక చపాతీ చేసుకుంటే వేడివేడిగా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే కూరగాయ ముక్కలు ఫ్రై చేద్దాం. ఇవి అయిపోయినాయండి ఉల్లిపాయలను, ఇంకా క్యాప్సికము. ఇప్పుడు క్యాబేజీ వేసేద్దాం. క్యాబేజీ వేసేసి ఉప్పు వేస్తే దీనిలోంచి నీళ్ళు వస్తాయి కదండి. హై ఫ్లేమ్లో మంచిగా వేపితే తొందరగా నీళ్ళు అనేవి ఉండకుండా ఉంటుంది అనమాట. మంచిగా హై ఫ్లేమ్లో వేపాలి. నీళ్ళు అనేవి వచ్చినవి వెళ్ళిపోతాయి అన్నమాట క్యాబేజీలో. చక్కగా హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. అలాగే ఇది కొంచెం నీళ్ళు వస్తాయి కదండి, ఆ నీళ్ళల్లోనే ఉడికిపోతుంది. ఇక మంచిగా ఫ్రై లాగా అవుతుంది అనమాట. బాగుంటుంది చికెన్ టేస్ట్. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఏమో కారము, ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ ఏమో మిరియాల పొడి. బాగా ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంటే ఇది అయిపోయింది. దీన్ని బంద్ చేస్తున్నాయి. ఇక చూసారా మంచిగా ఇలా మిక్స్ అయిపోయింది. ఇలా భలేగా మొత్తానికి ఫ్రై అవ్వకూడదండి, ఇలా కొంచెం ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు. అయిపోయింది, ఇది బంద్ చేస్తున్నా. ఇప్పుడు ఇది చికెన్, దీనిలో ఉప్పు కారం వేసుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, ఒక స్పూన్నరేమో కారం, ఒక హాఫ్ స్పూను ఉప్పు కొంచెమే వేస్తున్నా అండి. ఆల్రెడీ కలిపి పెట్టేసా కదా, మళ్ళీ కష్టం అయిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సరే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి చపాతీ రోల్లోకి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఐస్ మీదే ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు అండి, మంచిగా తెగుతుంది కదా. అప్పుడు కోసాను అనమాట నేను ఇలా చిన్న చిన్నగా ఐస్ మీద ఉన్నప్పుడు. అయిపోయిందిగా, దీన్ని తీసి పక్కన పెట్టేసి చపాతీ చేసుకుందాం. చపాతీ చేయడానికి ప్యాన్ పెట్టా అనమాట, చపాతీ చేసేది పెనం. ఇది వేడెక్కేలోపు చపాతీ చేసుకుందాం. చపాతీ కొంచెం పెద్దగా చేసుకుంటే రోల్ చేయడానికి మంచిగా వస్తుందండి, అందుకే నేను కొంచెం పెద్దగా చేస్తున్నా. హీట్ అయ్యాక నేను నూనె వేయనండి, వట్టిగానే కాలుస్తాను అనమాట. నూనె పిండి కలిపేటప్పుడు వేస్తా కదా, అందుకనే మళ్ళా కాల్చి అప్పుడు నూనె వేయను. ఇది తీసేసుకున్నా. మళ్ళా ఇంకోటి వేస్తున్నా. మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి. చపాతీ రోళ్ళు ఇవన్నీ బాగా రేట్ ఎక్కువ కదండి బయట. ఇలా మంచిగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే మన కడుపు నిండుతుంది, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు. అంతే, అయిపోయింది. తీసేస్తున్నాక రోల్ చేసుకుందాం. సరే ఇలా గాల్ చేసుకొని నా దగ్గర కొంచెం మైనీస్ ఉందండి, దాన్ని వేస్తున్నా అనమాట. కొంచెమే ముందు చపాతీకి మైనీస్ అప్లై చేస్తున్నా.
ఒక దానిలో మైనీస్ వేసా కదా, ఒక దానిలో టమాటా కెచప్ వేస్తున్నా అండి. మంచిగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తోనే పెడుతున్నా అండి, స్పూన్తో అయితే వస్తలేదని. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న క్యాబేజీను ఇంకా క్యాప్సికమ్ చాలా బాగుంటుందండి టేస్ట్. మా అందరికీ చాలా ఇష్టం అనమాట. ఎప్పుడన్నా ఒకసారి చేస్తూనే ఉంటా అండి మధ్యాహ్నం పూట. సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి చికెను సరే ఇలా ఫుల్గా వేసుకొని ఒక్కటి తింటే భలే కడుపు నిండుతుందండి మంచిగా. చాలా బాగుంటుంది. అదే ఇలా చికెన్ పెట్టేసి కొంచెం ఎక్కువ ఇప్పుడు దీన్ని రోల్ చేద్దాం మంచిగా. అంతే, సూపర్ టేస్టీ చికెన్ చపాతీ రోల్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారా భలేగా ఉంది. ఇది ఊడిపోకుండా నేను టూత్ పిక్ గుచ్చానండి. తినేటప్పుడు పడిపోకుండా ఉంటుంది అనమాట టూత్ పిక్ గుచ్చుకుంటే. అందరూ పేపర్ చుడతారు కండి, పేపర్ నా దగ్గర లేదు, అందుకనే టూత్ పిక్ పెడుతున్నా అనమాట. అంతే, చూసారా సూపర్ చికెన్ చపాతీ రోల్ రెడీ అయిపోయింది. కొంచెం వేసుకొని చూసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. సరే, యమీ యమీ చికెన్ చపాతీ రోల్ రెడీ అయింది. వాళ్ళకి నా వీడియో ఇంతేటండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలంటే మీరు పైన టమాటా కెచప్ కూడా ఇలా వేసుకోవచ్చండి. నేను మర్చిపోయాను అనమాట, అడుగున వేసా కాబట్టి సరిపోతుంది. టేస్ట్ చేసి చూపిస్తా ఒకసారి. చాలా బాగుంటుంది, భలే ఉందండి. అవి మొత్తానికి ఫ్రై చేయకూడదండి కూరగాయలు. భలేగా క్రంచీగా సూపర్గా ఉంది. అక్కడక్కడ చికెన్ తగులుతూ చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉంటా ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.